వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. తెలుగుదేశం నాయకులు మహిళల్ని దుర్భాషలాడడం, అలాగే అసభ్య పదజాలంతో దూషించడం అనేటువంటిది బాగా పరిపాటి అయిపోయింది. ఇప్పుడు మొన్న రోజా గారిని తీసుకుంటే నగరి ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే అయినటువంటి గాలి భానుప్రకాష్, అతని పదజాలం చూసాం మనము. ఇప్పుడు తాజాగా గుడివాడలో జెడ్పీ చైర్పర్సన్ బీసీ మహిళ అయినటువంటి ఉప్పల హారికని ఆవిడ మీద దాడి చేసి తిరిగి ఆవిడనే దుర్భాషలు ఆడుతూ మహానటి అని సంబోధించారు మంత్రి కొల్లూరు రవీంద్ర. ఇది చాలా దారుణమైన విషయం అంటూ వైసీపీ మహిళా విభాగానికి చెందినటువంటి అనేక మంది మహిళలు కొల్లూరు రవీంద్ర ఇంటి ముందు నిరసన తెలియజేశారు. అతని ఫోటోని చెప్పులతో కొడుతూ, చీపుర్లతో కొడుతూ నిరసన తెలియజేశారు. తెలుగుదేశం నాయకులు ఇలా మహిళల్ని కించపరిచేలా మాట్లాడటం అనేటువంటి పద్ధతి మార్చుకోవాలని చాలామంది రాజకీయ విశ్లేషకులు, పరిశీలకులు కూడా సలహా ఇస్తున్నారు. 10వ తారీఖున మన జడ్పీ చైర్మన్ హారిక గారి మీద కూటమి ప్రభుత్వం వాళ్ళు, అంటే జనసేన, టీడీపీ, బీజేపీ వాళ్ళు దాడి చేయడం జరిగింది. ఈ అన్యాయాన్ని మేమందరం కూడా అడిగితే దాన్ని ప్రెస్ మీట్ పెట్టి కొల్లు రవీంద్ర గారు ఆమెకి ఏమీ దాడి చేయలేదు, ఏమీ చెందలేదు, ఓన్లీ కారు వేసుకుని వెళ్ళిపోమంటే వెళ్ళకుండా ఆమె గంటన్నర సేపు కారులో కూర్చుని ఏం చేస్తారు ఏంటని మహానటిగా ఉండి నటించారు. అంతేగాని అది కేవలం కల్పితాలే కానీ క్రియగా జరగలేదు. ఎవరు కూడా దాడి చేయలేదు. ఆమె మహానటిలాగా నటించిందని కొల్లు రవీంద్ర గారు ఒక ఆడ మనిషి మీద ఒక చాలా వెన్నింగా, ఎక్కసగంగా, వెటకారంగా ఆమెని విమర్శించారు. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందని బాధ కూడా లేకుండా ఒక జడ్పీ చైర్మన్ మీద ఇట్లా దాడి చేశారు ఏంటి, వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఆమె నటించింది, మహానటిలాగా నటించిందని ఆవిడ మీద మాట్లాడారు.